Hello friends, how are you all? Welcome to our channel, My TSPSC Preparation. Yesterday I have taught the rulers of the Vishnukundina dynasty in the mix of Telugu and English. Today also I am going to follow the similar format so that you guys can have a better understanding of the rulers within the Vishnukundina dynasty. This is our day 4 continuing Vishnukundina dynasty. Today we are going to study the successors of Vikramendra Varma I, that is from Indrabhattarika Varma. Indrabhattarika Varma nunchi manamu ivala kings gurinchi chustamu. We are going to complete the full hierarchy of this dynasty. So Indrabhattarika Varma, guys, he has given the second inscription of Tummalagudam. This is very important. He has given the second inscription of Tummalagudam. Okay, I'll quickly show you the hierarchy of Vishnukundina dynasty. See, this is the hierarchy yesterday we were looking into, right? Today we are going to start from Indrabhattarika Varma till Manchana Bhattarika Varma. So what Indrabhattarika Varma is about is his father Vikramendra Varma, he was defeated by Madhava Varma. We have seen this yesterday, right? So Madhava Varma defeated Vikramendra Varma. Vikramendra Varma Madhava Varma చేతిలో ఓడిపోయాడు. విక్రమేంద్ర వర్మ తర్వాత ఇంద్రభట్టారిక వర్మ వచ్చాడు. అయితే అతను వచ్చేసరికి వాళ్ళ శాసనం అంతా ఉండకపోయేది, ఎందుకంటే వాళ్ళు వీక్ గా అనిపించారు వాళ్ళ కింద కింగ్స్ కి. అలా వీక్ గా అనిపించేసరికి ఇంకా అందరూ సబార్డినేట్ కింగ్స్ కలిసి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసేసారు. మీనింగ్ దట్ దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ డ్యూరింగ్ హిస్ father's reign only, who Indrabhattarika Varma's subordinate rulers. Indrabhattarika Varma, he went on a fight with the subordinate rulers because now they have declared independence. So in this fight ఇంద్రభట్టారిక వర్మ ఓడిపోయాడు. అంతమంది సబార్డినేట్ రూలర్స్ కలిసి యుద్ధం చేస్తే ఒక్క రూలర్ ఏం చేయగలుగుతాడు? అందుకనే ఓడిపోయాడు ఆ టైంకి. అలా ఓడిపోతూ ఉండంగా గంగా డైనస్టీ, ఈస్టర్న్ గంగా డైనస్టీ నుంచి వాళ్ళ రాజు పేరు వచ్చేసి ఇంద్రవర్మ. హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంద్రాది కింగ్. ఓకే, అతనితో ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైట్లో ఇంద్రభట్టారిక వర్మ విన్ అయ్యాడు. అక్కడి నుంచి ఒక రే ఆఫ్ హోప్, ఒక వెలుగు కనిపించింది. మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు, మనం కూడా గెలవచ్చు అన్న ధైర్యం వచ్చింది. గంగా డైనస్టీ ఇంద్రాది కింగ్ తర్వాత ఇతను డిఫీట్ చేసిన నెక్స్ట్ సబార్డినేట్ కింగ్స్ పృథ్వీ మూల తర్వాత మథార రాజు, వశిష్ఠ డైనస్టీ, రమ్యకాశ్యప డైనస్టీ, పితృభక్త డైనస్టీ, వీళ్ళందరినీ డిఫీట్ చేసేసాడు. కానీ స్టార్టింగ్ ఎక్కడితోటి? ఇంద్రవర్మ. ఎవరితను? ఇంద్రాది కింగ్. ఇతను ఏ డైనస్టీ నుంచి? ఈస్టర్న్ గంగా డైనస్టీ నుంచి. నేను ఈస్టర్న్ గంగా డైనస్టీ ఎక్కడుందో కూడా చూపిస్తున్నాను. సి, దిస్ ఈజ్ జస్ట్ అబౌవ్ ఒరిస్సా ఆల్సో. Here at this point we will have Telangana and here it goes Eastern Gangas. Okay, so ఇక్కడ నుంచి అతనిది స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఒక్కసారి పుష్ వచ్చేసినాక ఇంకా గెలుపులు. ఒక డైనస్టీ తర్వాత ఇంకో డైనస్టీ. స్టార్టింగ్ విత్ ఇంద్రవర్మ, he has next defeated Prithvi Moola, then Mathara, then Vashishta, then Ramyakashyapa Pitrubhakta dynasty. Okay, these are the dynasties he has defeated. ఇన్ని డైనస్టీస్ డిఫీట్ చేస్తే మాధవ వర్మ ఎవరైతే వాళ్ళ నాన్నను ఓడించాడో అతన్ని డిఫీట్ చేయకుండా ఉంటాడా? అదే టైంలో మాధవ వర్మ 3ని కూడా డిఫీట్ చేసేసాడు, ఓడించేశాడు. ఇతన్ని ఓడించేసి త్రికూర్త ఇంకా అతని చేతిలో ఉన్న రీజియన్స్ అన్నీ తీసేసుకున్నాడు. ఓకే, కానీ అదే టైంలో చాళుక్యాలు కూడా చాలా యాక్టివ్గా ఉండే. చాళుక్యాలు వాళ్ళ లొకేషన్ నేను చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళ వెస్ట్ సైడ్ ఉండే అన్నమాట. మన తెలంగాణ ఇట్ సైడ్ అయితే వీళ్ళది మొత్తం ఈ ఏరియా ఉండేది. ఎవరిది? చాళుక్యాస్ వాళ్ళది. వాళ్ళ వెస్ట్ సైడ్ చాలా స్ట్రాంగ్గా అయిపోయారు. ఇంకా అలా మెల్లమెల్లగా మన సైడ్ రావడానికి ట్రై కూడా చేస్తుండే. కానీ అదే టైంలో ఒక వార్ జరిగింది. ఎవరి మధ్యలో అంటే ఈశాన వర్మ
ఇంకా ఇంద్రభట్టారిక వర్మ. ఆ టైంలో మన ఇంద్రభట్టారిక వర్మ ఓడిపోయాడు. ఎందుకంటే చాళుక్యాలు చాలా స్ట్రాంగ్గా ఉండేసరికి వీళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంకా ఓడిపోయాడు. ఇంకా ఇలా ఓడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మ్యారేజ్. ఎందుకంటే ఓడిపోతే బాగోదు కదా, అందుకని ఫస్ట్ ఇంద్రభట్టారిక వర్మ వాళ్ళ కూతురు పెళ్ళి ఈశానవర్మ కొడుకుతో చేసేసాడు. ఈశానవర్మ కొడుకు సర్వవర్మ, ఇతనితో ఇంద్రభట్టారిక వర్మ వాళ్ళ కూతురు పెళ్లి చేసేసాడు. ఓకే, ఇంకా పులకేశిన్ 1 ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండే. ఇతను కూడా చాళుక్య డైనస్టీ నుంచి. ఇంకా హీ ఆల్సో ఆఫ్టర్ దాట్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఓవర్ ఇంద్రభట్టారిక వర్మ. విష్ణుకుండినాస్ కింద మేము ఇంకా రూల్ చెయ్యము అని పులకేశిన్ చెప్పేశాడు. ఎందుకంటే ఆ టైంలో రాష్ట్రకూతాస్ వీళ్ళకు చాలా క్లోజ్ అయిపోయారు, వాళ్ళ రిలేటివ్స్ అయిపోయారు. రాష్ట్రకూతాస్ ఆ టైంలో చాలా ఫేమస్ ఉండే. ఇంకా అలా రిలేషన్స్ పెరిగే కొద్దీ వీళ్ళకి నమ్మకం వచ్చేసింది, ఇంకా మేము ఈ విష్ణుకుండినాస్ కింద మేము రూల్ చేయడం ఏంది, మేమే చూసుకుంటాం అనేసి దీస్ పీపుల్ దే హ్యావ్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. అలా మ్యారేజ్ చేసినా కానీ వీళ్ళకి చాళుక్యాస్కి చాలా పడలేదన్నమాట. ముందు పోయేసరికి వీళ్ళకి పడకుండా అయిపోయింది. ఇంకా ఇంద్రభట్టారిక వర్మ హీ టుక్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద ఎడ్యుకేషనల్ సెంటర్స్. అప్పట్లో స్కూల్స్ ఎక్కడ, కాలేజెస్ ఎక్కడ, ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఫస్ట్ టైం తీసుకొని వచ్చిన పర్సన్ ఇంద్రభట్టారిక వర్మ. ఇతను ఏం తీసుకొని వచ్చాడు, ఎడ్యుకేషనల్ సెంటర్స్, అండ్ దోస్ సెంటర్స్ నేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఘాతికాస్. దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ సెంటర్స్ constructed by Indrabhattarika Varma called? And you will be giving in options. Those, the correct option would be Ghatikas, right? And now talking about the religion which is followed by Indrabhattarika Varma would be Vedic religion and Brahmin. Okay, so he is a follower of Vedic religion and Brahmin. This is the story of Indrabhattarika Varma, and since Indrabhattarika Varma he has defeated Madhava Varma 3, the generation after Madhava Varma 3 we are not able to see it. Yeah, he has started giving the second inscription of Tummalagudam in which all this information is provided. Okay, after Indrabhattarika Varma, who is it? It is his son Vikramendra Varma 2. Yeah, he has ruled for almost like 14 years. విక్రమేంద్ర వర్మ వచ్చి రాగానే చాలా చిన్న వయసులోనే భువన రక్ష భరణికాశ్రయ టైటిల్ తీసుకోవడం జరిగింది. ప్రొటెక్టర్ లాగా వాళ్ళు ట్రీట్ చేశారు. హీ వాజ్ ట్రీటెడ్ లైక్ అ ప్రొటెక్టర్. భువన రక్ష మీనింగ్ భూమిని రక్షించే భరణికాశ్రయ. సో ఇదే టైటిల్ని ఫాలో అయ్యి చాళుక్యాలు కూడా సమస్త భువన ఆశ్రయ కాపీ క్యాట్ చేసిండ్రేమో అనేసి మన హిస్టోరియన్స్ అనుకుంటారు. ఎవరు, చాళుక్యాస్ ఆ టైంలో బాగా స్ప్రెడ్ అవుతుండే అన్నాను కదా. చాళుక్యాస్ అలా స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఎలాగో విష్ణుకుండిన వాళ్ళతోటి సంబంధాలు ఉండే. సో ఈ భువన రక్ష భరణికాశ్రయ వచ్చి రాగానే సమస్త భువన ఆశ్రయ టైటిల్ కూడా వీళ్ళు కాపీ చేశారేమో అని హిస్టారియన్స్ అనుకుంటారు. విక్రమేంద్ర వర్మ కళింగ ఇంకా పల్లవాళ్ళతోటి యుద్ధాలు చేశాడు. అయితే ఒకసారి పల్లవాళ్ళతో యుద్ధాలు చేస్తున్నప్పుడు అతని సబార్డినేట్ రూలర్, అతని పేరు వచ్చేసి పృథ్వీ మహారాజ్. హీ ఈజ్ ఫ్రమ్ రాణా దూర్జయ డైనస్టీ. హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. ఇప్పుడు వేరే వాళ్ళతో కొట్లాడాలనా లేదా ఫస్ట్ ఇంట్లో వాళ్ళని సరి చేయాలనా? ఇంట్లో వాళ్ళని సరి చేస్తున్న తర్వాతనే కదా బయట వాళ్ళతో కొట్లాడొచ్చు. అయితే పల్లవాళ్ళని వదిలేసేసి ఫస్ట్ వీడితో కొట్లాడదాము, ఎవరు, పృథ్వీ మహారాజ్ రాణా దుర్జయ డైనస్టీ నుంచి కొట్లాడదాము అనేసి he went to Pitapuram to defeat Prithvi Maharaja, but he couldn't be defeated and he died in that battle. So this is what historians say. Now I'll show you where Pitapuram is. Actually this Pitapuram, it is in AP. Yeah, so you see it is the extreme corner at Kakinada. Here we have Hyderabad and here it is Pitapuram. Pitapur or Pishtapur both are same, and the old name is Pishtapur, the new name is Pitapuram. This is the story of Vikramendra Varma II. After Vikramendra Varma II, it is his son Govinda Varma II.
Nothing much to learn about Govindavarma II, just that he had the title Vikramarka and Vikramashraya. Yeah, so these are the titles of Govindavarma. We just got information about Govindavarma వాళ్ళ పిల్లలతోటి లేదా వాళ్ళ పిల్లలతోటి. కానీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, అతను పరిపాలించే టైంలో, గోవిందవర్మ పరిపాలించే టైంలో నార్త్ ఇండియాలో హూన్స్ అన్న డైనస్టీ గుప్తా డైనస్టీ మీద ఆక్రమించి వాళ్ళ మొత్తం డైనస్టీ శాసనంని స్టాప్ చేసేసింది. ఇప్పుడు గోవిందవర్మ II తర్వాత హిస్ సన్ మాధవవర్మ IV కేమ్ టు రూల్. He had the title Janashraya. Guys, he is one of the famous greatest rulers, not just from the dynasty perspective, but amongst all the rulers he is considered to be the greatest rulers, because you see he almost ruled for how many? Around 50 years he has ruled, and with his rule only the dynasty actually ended. అతను 15 yearsకి రాజ్యభారం చూసుకోవడం జరిగింది. 15 years నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 50 years వరకు పరిపాలించాడు. అంత చిన్న వయసులోనే ఈ యుద్ధాలు అవన్నీ చేయడం స్టార్ట్ చేసేసాడు. హీ డిఫీటెడ్ చంద్రగుప్త ఆఫ్ త్రివారనగర. ఆఫ్టర్ డిఫీటింగ్ దిస్ చంద్రగుప్త హీ మ్యారీడ్ చంద్రగుప్తాస్ డాటర్. ఫ్యూ సీ దాట్ చంద్రగుప్తాస్ డాటర్ అంటే మాధవవర్మ వైఫే ఒక బుక్ పండితారాధ్య చరిత్ర ఎవరు రాసిండ్రు? మల్లికార్జున పండితారాధ్య. అయితే ఆ బుక్లో ఒక స్టోరీ నేను చెప్పాను, చంద్రావతి. ఆ చంద్రావతి ఈమెనే ఏమో అని చాలామంది అనుకుంటారనమాట. డ్యూరింగ్ హిస్ టైమ్ యాక్చువల్లీ ద కింగ్డమ్ ఎక్స్పాండెడ్ లైక్ ఎనీథింగ్. లెట్ మీ షో యూ అ క్లోజ్ వ్యూ ఆఫ్ హౌ ద కింగ్డమ్ ఎక్స్పాండెడ్. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ this is Vishnukundina dynasty, then almost like in west you have Bay of Bengal, in east you have Arabian Sea, in north you have Vindhya range, in south you have Krishna river. So this was the boundary structure of Vishnukundina dynasty. Okay, I'll get back this to normal. మనము ఈ ఏరియాస్లో ఇంత బాగా ఎక్స్పాండ్ అయ్యిందనేసి ఎప్పుడు చెప్పగలుగుతాం? ఏదైనా ఇన్స్క్రిప్షన్ అని దొరకాలి, కాయిన్స్ అన్న దొరకాలి. మనకు ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి ఎక్కడ? నాసిక్లో, నాగ్పూర్లో, ఇంకా మధ్యప్రదేశ్లో. ఈ మూడిట్లో మనకు ఇన్స్క్రిప్షన్స్ దొరికి ఇతని మొత్తం విక్టరీస్ గురించే రాసి పెట్టారు ఇందులో. ఇంకా ఇతను ఒక బుక్ కూడా రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి ఏది? Janashraya Chandovichitti. This is the first grammar written in the Sanskrit Telangana region. So this is very very important because this is the first grammar written in Sanskrit. Sanskrit ఇప్పటి వరకు మనకు వచ్చింది, కానీ గ్రామర్ ఎప్పుడూ రాలేదు. అయితే ఈ బుక్ జనాశ్రయ చందోవచిట్టి, ఇట్ వాజ్ రిటన్ బై జనాశ్రయ మాధవవర్మ IV. యా, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఈ జనాశ్రయ చందోవచిట్టి మొత్తం కంప్లీట్గా లేదు. అయితే మన జనాశ్రయని రాసిండా లేదా వేరే ఘనస్వామి అనేసి ఇంకొక అతను రాసిండా అనేది ఒక డైలమా ఉండే. కానీ ఆ పేరుతో, జనాశ్రయ పేరుతో ఆ టైంలో ఏ రాజు లేకుండే, అందుకనే ఇతనే రాసి ఉండొచ్చేమో అనేసి మనోళ్ళు అనుకున్నారు. అయితే ఇప్పుడు సాంస్క్రిట్లో ఈ గ్రామర్ వచ్చింది కదా, కానీ వాళ్ళ టైంలో ప్రాకృత్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఉండేది. ప్రాకృత్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ సాంస్క్రిత్ అఫీషియల్ లాంగ్వేజ్ లాగా వాళ్ళు మారిపోయారు. అంటే దీని అర్థం ఆ టైంలో తెలుగు వాడుకలో ఉండేది. మాధవవర్మ రిలీజియన్ గురించి మాట్లాడేసరికి ఏమవుతుంది? ఇట్ విల్ బీ ఇదర్ బ్రాహ్మిన్ అండ్ వేదిక్ ఫెయిత్. సో మోస్ట్లీ పీపుల్ other than Govindavarma, they have all followed Brahmin and the Vedic faith. And he also got the title Suvarnagarbha Parasutta. The meaning of Suvarnagarbha Parasutta is he has donated gold in deer. Suvarna is gold, Garbha meaning stomach, Parasutta he has donated the gold in her stomach. Yeah, this is the story of Janashraya Madhavavarma IV. After Janashraya Madhavavarma IV, see, not much information we got about his son, who is Manchana Bhattarika. After Madhavavarma IV, Durjaya ruler, what is his name? Prithvi Maharaja. He declared independence. This Rana Durjaya dynasty person, Prithvi Maharaja, is the same person who has killed Vikramendra Varma II. He has waged war with Vikramendra Varma II, who is the son of Indra Bhattarika Varma. So he waged war with Madhavavarma IV
Where is it? This war was done in Kolleru, guys. Now if you ask me where is Kolleru, it is in between river Krishna and river Godavari. I'll expand this and show you guys where is this exactly. You see this blue color lines, right? These blue color lines. So this is river Krishna and this is river Godavari. In between here we are having our Kolleru lake. In here only a battle was waged. Yeah. So in this battle what happened? Our Madhava Varma IV, he actually lost to Durjaya Varma. So in this battle, Madhava Varma IV lost to Durjaya dynasty. So the details about this battle, this is written in the Tandivada inscription, wherein it is described Maharaj Prithvi Raj as Pravartamana Prataponnata Samasta Samanta Mandala Nijabhuj Vijayodayadi Gota Yaso Visheshana Bhushana. Yeah, this tells that he has won a battle against Madhava Varma IV, in which he won the war and he has taken over the Vishnukundina dynasty. At that time, Manchabhattarika Varma also couldn't do much. So basically with Madhava Varma IV only the dynasty came to an end. So this is the complete story of our Vishnukundina dynasty, guys. The complete story, it is just written in this one single slide. Yeah, here you see the complete hierarchy. Once you look at it, you'll be able to answer which is what and why the ruler is important. Because you see this Govinda Varma, when you're saying three people, you can easily say that he followed Buddhism. Now if you are talking about Indrabhattarika Varma, you will say that okay, this person he gave the second inscription, and Govinda Varma he gave the first inscription. Ishana Varma he lost to Ishana Varma, that's why he gave his daughter's marriage to his son Sarva Varma. Yeah, Pulakesin I, he is a contemporary of which dynasty? Chalukya dynasty. Ishana Varma was also a contemporary of Chalukya dynasty. And then what? Vikramendra Bhattarika Varma, he had the title Bhuvana Raksha Bharnikashraya, but at that time Pallavas and also Kalingas waged a war against him. So in the battle with Pallavas during that time, Rana Durjaya, one of his subordinate dynasty kings, waged a war against him, declared independence, and by fighting in that war, this person Vikramendra Bhattarika died. After that it is Govinda Varma II, just the title Vikramarka. And then Madhava Varma IV, he has ruled for around 50 years. In 15 years only he went and he was starting to rule. At a very small age only he started to do battles, wars, all this also. Okay, he was given the title Suvarna Garbha Pasaputra because he donated gold in a deer. After that it is Manchabhattarika Varma, he couldn't do much because at that time Prithvi Maharaja of Rana Durjaya dynasty, he waged a war against Madhava Varma IV and he took complete Vishnukundina dynasty. Yeah, with this we have completed the ruling kings of Vishnukundina dynasty. And tomorrow we are going to look into the caste, the religion, the faith, and the administration of during that time, the art, architecture of during that time. And tomorrow is going to be our last class on Vishnukundina dynasty. Guys, if you are looking for bits or questionnaire for the Vishnukundina dynasty, you need to tell me in the comment section or you can message me. Okay, so with this note, I take leave of you guys. Please do like, share, comment and subscribe to my TSPSC preparation. Share as much as possible because everyone needs to be benefited with this free online platform. Yeah, with this note I take leave of you guys. Take care. Happy reading.